హర్ముజ్ జలసంధిలో మళ్ళీ ఉద్రిక్త వాతావరణం, ఇరాన్ అమెరికా ఇజ్రాయెల్ యుద్ధం మళ్ళీ మొదలయ్యే సూచనలు, ఇవన్నీ కూడా చమురు ధరలు ఏ స్థాయికి పెరిగిపోతాయని చెప్పి భయాందోళనలు నెలకొని ఉన్నాయి. మనకు సంబంధించి అంటే మన దేశం కూడా ఎక్కువ చమురు సమస్యలను ఎదుర్కోబోతుంది అని. అండ్ ఇప్పటికే బ్లాక్లో విచ్చలవిడి ధరకు గ్యాస్ కొనుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో మన ఆంధ్రప్రదేశ్ నుంచి దేశంలో ఉన్న ప్రముఖ కార్పొరేట్ కంపెనీలు దోచుకొని వెళ్తున్న పెట్రోలు, గ్యాస్ మీద ఇప్పుడు రాష్ట్రంలో మళ్ళీ చర్చ అనేది జరగడం స్టార్ట్ అయింది. మీకు తెలుసా, దేశంలోనే అత్యంత పెట్రోలు, గ్యాసు నిక్షేపాలకు అసలు అది ఎక్కువ జనరేట్ అవుతున్నది ఎక్కడ తెలుసా? మన దేశంలో జనరేట్ అయ్యే దాంట్లో వాటన్నిటికీ ఎక్కడ సెంటర్ పాయింట్ తెలుసా? మన దేశంలో పెట్రోలు, గ్యాసు ఎక్కువ జనరేట్ అవుతున్నటువంటి క్షేత్రం ఏదో తెలుసా? మన కాకినాడ సముద్ర తీరానికి, అంటే మన కాకినాడ సముద్ర తీరంలో ఉంటుంది. 7,500 కిలోమీటర్ల విస్తీర్ణంలో రిలయన్స్ బ్లాక్. 90% రిలయన్స్ పెట్టుబడులు, 10% ఏదో ఫారిన్ కంపెనీ ఉంటుంది మన రాష్ట్రంలో. ఇది ఇక్కడ నుంచి తీసుకెళ్ళి ప్రైవేటు, రిలయన్స్ అంటే ప్రైవేట్ వాళ్ళే కదా, విచ్చలవిడిగా అమ్మేసుకుంటూ ఉంటే ఇక్కడ మనం మన రాష్ట్రంలో ఉన్న సహజ వనరులను మన అవసరాలు కనీసం తీర్చడానికి కూడా ఉపయోగం లేకుండా పోవడం నిజంగా బాధాకరం కాదు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ కేజీ బేసిన్ ప్రస్తావన వచ్చినప్పుడు, అదే కేజీ బేసిన్ అంటారు కదా, కేజీ బేసిన్ కాకినాడ సముద్ర తీరంలో రిలయన్స్, ఆ కేజీ బేసిన్ మీద రాజశేఖర రెడ్డి గారు చాలా గట్టిగా కొట్లాడడం మొదలెట్టారు. మా రాష్ట్ర ప్రజలకు తక్కువ ధరకే ఇవ్వాలి, మా అవసరాలు తీరిన తర్వాత దాన్ని బయటకు తీసుకెళ్ళాలి, చాలా పెద్దగా ఆయన ఫైట్ చేస్తూ ఉండి ఆయన అకాల మరణం తర్వాత మన రాష్ట్రంలో నోరు తెరిచి అడిగే ధైర్యం కూడా ఎవరు చేయలేకపోతున్నారు. ఎస్, ఐఎమ్ రిపీటింగ్ దిస్, నోరు తెరిచి అడిగే ధైర్యం కూడా ఎవరు చేయలేకపోతూ ఉన్నారు. ఇంకా బాధాకరం ఏంటి అంటే, ఇప్పుడు ఇది ప్రాఫిట్ గ్యాస్ ఉంటుంది కదా. ప్రాఫిట్ గ్యాస్ అంటే ఇది ఏమైనా నిక్షేపాలు ఈ విధంగా కనుగొన్నప్పుడు ఏ కంపెనీలు అయితే దాన్ని టేక్ ఓవర్ చేస్తాయో వాళ్ళు ఇంత ఫ్రీ గ్యాస్ కేంద్ర ప్రభుత్వ వాటా కింద ఇవ్వాలి. కేంద్ర ప్రభుత్వ వాటా కింద ఫ్రీ గ్యాస్ ఇవ్వాలి. ఆ కేంద్ర ప్రభుత్వ వాటా కింద వచ్చే దాంట్లో కనీసం 50% రాష్ట్రాలకు ఇవ్వాలి. కానీ మన కేంద్ర ప్రభుత్వం అంత గుజరాత్ మైండ్ సెట్లు ఉండేవాళ్ళు కదా, మొత్తం అంత డబ్బుల రూపంలోనే తీసేసుకుంటూ ఉన్నారు. దానికి ఎక్కడ ఖర్చు పెట్టుకుంటున్నారో మనకు తెలియదు. డబ్బుల రూపంలోనే మన దగ్గర నుంచి దేశంలోనే అతిపెద్ద గ్యాసు, పెట్రోల్ నిక్షేపాలు వెళ్తూ ఉంటే మనకే కనీసం అందుబాటులో ధర కూడా లేదు. దాన్ని నోరు తెరిచి అడిగే ధైర్యం కూడా ఎవరు చేయలేకున్నారు. ఇప్పటికీ కొన్ని మిలియన్ టన్నుల ఈ కేజీ బేసిన్ నుంచి తీసుకెళ్ళిపోయారు రిలయన్స్ వాళ్ళు. ఎక్కడికో ఇచ్చేస్తారు. అక్కడ పరిశ్రమ డెవలప్మెంటు. మన గ్యాస్ మనకు దక్కితే ఆంధ్రప్రదేశ్ మరో రకంగా ఉంటుంది. ఏం చేయాలి? నోరు తెరిచి అడిగేవాళ్ళు. అంత దారుణమైన లీడర్షిప్ మనకుంది. కనీసం రాజశేఖర రెడ్డి గారు లాంటి వాళ్ళ లీడర్షిప్ కనుక మళ్ళీ వస్తే ఏదో ఒక రూపంలో అప్పుడు గట్టిగా ఫైట్ చేస్తే మన రాష్ట్ర ప్రజలకు కొంతమంది ఉపశమనం దక్కుతుంది కదా. ఆ ధైర్యం కూడా చేయలేని నాయకత్వం మన రాష్ట్రంలో నెలకొని ఉంది.